నాయక్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అర్ధరాత్రి తర్వాత అక్కడ వెంటనే కూడా వాళ్ళు పోలీసులకి సమాచారం అందించారు. ఇమీడియట్గా కొన ఊపిరితో ఉన్న ప్రవీణ్ నాయక్ని రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అయితే చికిత్స పొందుతుండగా ప్రవీణ్ నాయక్ నిన్న మరణించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయన ప్రవీణ్ నాయక్ మరణించడానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించి ప్రాథమికంగా కూడా కొంత సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డిఎస్పీ వివేకానంద ఉన్నారు. సార్, ప్రవీణ్ నాయక్ మృతి చెందడానికి గల కారణాలు ఏంటి, ప్రాథమికంగా మీకు ఎటువంటి సమాచారం వచ్చింది? రమావత్ ప్రవీణ్ కుమార్ నాయక్, ఈయన ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. చాలా మంచి విద్యార్థి. మెరిట్లోనే ఆయనకి సీట్ కూడా వచ్చింది. బట్ ఇక్కడ అందరితో 2 years అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 3rd floorలో రూమ్లో ఉంటాడు. ఆయనతో పాటు ఇంకా 6 ఉంటారు. ఆయన మరి 3rd floor నుంచి మేడమేంచి అక్కడ కిటికీ ఓపెన్ చేసి ఉంది. అది ఆ కిటికీలోంచి పడిపోవడం మూలంగా చనిపోయాడు. సమాచారం వచ్చిన వెంటనే మా సిఏ గారు వెళ్ళారు. నేను కూడా మార్నింగ్ విజిట్ చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సాక్ష్యాలన్నీ కూడా వెరిఫై చేస్తే అతని గురించి అందరూ బాగా చెప్తున్నారు. వెరీ యాక్టివ్గా ఉంటాడు, పాజిటివ్గా ఉంటాడని. బట్ మనకు ఉన్న సమాచారం ఏంటంటే ఏదో ఒక లవ్ అఫేర్ ఒకటే ఉందన్న తప్ప అతని మీద ఎక్కడ కూడా ఏం లేదు. అంత మంచి విద్యార్థిగా చెప్పారు. ఆ కోణంలో మేము విచారణ చేస్తున్నాం. విచారణ అయిన తర్వాత తప్పకుండా మేము మీకు తెలియపరుస్తాం. ప్రేమ వ్యవహారమే కారణమని ఏమైనా ఉందా? అదొకటే కనిపించింది. అది కారణమని నేను అన్నాను. ఎందుకంటే ఇంకా విచారణ పూర్తి అవ్వకుండా మీకు నేను తెలియపరచలేను. పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత మీకు తప్పకుండా పూర్తి సమాచారం నేను తెలియపరుస్తాం. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళని కూడా మేము విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్టూడెంట్స్ని విచారణ చేసాం, మేనేజ్మెంట్తో విచారణ చేసాం. విచారణ పూర్తి అయిన తర్వాత మీకు తప్పకుండా ఫ్యాక్ట్స్ అన్ని కూడా తెలియపరుస్తారు. ఇప్పుడు అమ్మాయికితో ఈయన మాట్లాడారు. అయితే అమ్మాయి ప్రేమ వద్దు, తర్వాత కొంతకాలం తర్వాత ఈయన ఫ్రెండ్స్గా ఉందామని చెప్పినట్టు కూడా తెలుస్తుంది కదా. అది మాకు ఇప్పుడు దాకా వచ్చిన ప్రాథమిక సమాచారంలో తెలిసిన విషయం అండి. ఎందుకంటే భవిష్యత్తు చాలా ఉంది, మంచి విద్యార్థి, చూడంత భవిష్యత్తు ఉంది. ఇంకా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వీళ్ళకి తెలిసి తనంలో ఉంటారు కాబట్టి ఇప్పుడప్పుడే అటువంటి స్నేహంగా ఉండాలి తప్ప ఈ వయసులో ప్రేమ అన్నది ఉండకూడదు. స్నేహంగా ఉందామంటే ఉందాం, మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి భవిష్యత్తు అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామని ఆమె మంచి స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడింది అని అక్కడున్న కొంతమంది తోటి విద్యార్థులు చెప్పిన వెర్షన్ అది మనం వెరిఫై చేయాలండి. వెరిఫై చేస్తే డైరెక్టర్లు ఏమైనా చెప్తున్నారు సార్ దీనికి సంబంధించి? వాళ్ళకి ఏమైనా ముందస్తు సమాచారం ఉందా? ట్రిపుల్ డైరెక్టర్లు కానీ లేకపోతే డీన్ కానీ ఎవరు? అదే వాళ్ళకు కూడా ఈ సమాచారం ఏం తెలియదండి. వాళ్ళకు కూడా ఏం సమాచారం అయితే మేము విచారణలో వాళ్ళకు కూడా తెలిసినట్టుగా ఏం లేదు సార్. అది చనిపోయే ముందు ఈయన ఏమైనా ఫ్రెండ్స్తో కలిపి పైన మేడం అన్నాడు సింగిల్గా వెళ్ళి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది? రూమ్లోనే ఉన్నాడండి ఆయన. రూమ్ నెంబర్ 24 ఐ థింక్. రూమ్లోనే ఉన్నాడు. మిగతా అప్పుడు 4-5 స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకొకళ్ళు ఇద్దరు రావాలి ఇంకా రూమ్లోకి. అరౌండ్ వచ్చిన తర్వాత ఈ రూమ్లో పడుకున్నాడు, మధ్యలో లేచి వెళ్ళాడు. వాళ్ళు ఏదో వాష్రూమ్ కూడా పక్కనే ఉంటుంది, వాష్రూమ్కి వెళ్ళాడని మిగతా వాళ్ళు అనుకున్నారు. తర్వాత సౌండ్ వచ్చి కింద ఫ్లోర్ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత కానీ ఇతనే పడిపోయాడని వాళ్ళకి తెలియదు. సరే, ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారం గురించి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చెప్పాడు, లేకపోతే ఇక్కడ ఏమైనా సమాచారం ఉంది వీళ్ళకి ఏమైనా? సరే, అది ఇంక లేదండి, విచారణ చేయాలి. ఇప్పుడు విచారణ ఏం చేయకుండా మేము ఏది కన్ఫర్మ్ చేయలేము. పూర్తి స్థాయిలో విచారణ అయిన తర్వాత ఫ్యాక్ట్స్ తప్పకుండా చెప్తామండి. సరే, ఇప్పుడు ఈ స్టూడెంట్ ప్రవీణ్ నాయక్ ఇక్కడ అంటే మిగతా స్టూడెంట్స్ ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇది ఒక్కటే కోణం, లేకపోతే ఒత్తిడికి గురయ్యే ఇంకేమైనా కోణాలు ఇంకేమైనా ఉన్నాయా? అవన్నీ విచారణ చేస్తున్నామండి. ఇప్పుడే ఇంకా పేరెంట్స్ ఇందాడే వచ్చారు. పేరెంట్స్తో కూడా మాట్లాడాలి కదా. మాట్లాడిన తర్వాత తప్పకుండా మీకు తెలియపరుస్తారు. పోస్ట్ మార్టం ఎప్పుడు జరుగుతుంది? దీనిలో ఇంకేమైనా కోణాలు చూసే అవకాశం ఉంది? ఇంకేమైనా? అన్ని కోణాల్లోనూ వెరిఫికేషన్ చేస్తున్నామండి. సాంకేతికంగా, శాస్త్రీయంగా కూడా విచారణ చేస్తున్నాం. అందరినీ విచారణ చేస్తాం. ఆ విచారణలో భాగాన్ని ఇవాళ పేరెంట్స్ ఇందాడే వచ్చారు కాబట్టి పోస్ట్ మార్టము అన్నీ కూడా అయిపోతాయండి. ప్రవీణ్ నాయక్ చాలా తెలివైన విద్యార్థి. ఇంటర్మీడియట్లో ఇక్కడే IIITలో కంప్లీట్ చేశారు. మరోవైపు కూడా చాలా మంచి స్టూడెంట్. అయితే ప్రేమ వ్యవహారం కొంత ఉంది. అయితే అమ్మాయితో కూడా గత కొంతకాలంగా ఈయన కమ్యూనికేషన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రేమ వద్దు, చదువుకుందాం, సెటిల్ అవుదాం, ఇప్పుడు అలాంటివి వద్దు, స్నేహంగా ఉందామని కూడా అమ్మాయి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కొంత మనస్తాపానికి గురయ్యి ఈ విధంగా చనిపోయి ఉండొచ్చు అనేది కూడా ఒక కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం వచ్చేసి ప్రవీణ్ నాయక్ తల్లిదండ్రులు కూడా ఈరోజు సాయంత్రం ప్రకాశం జిల్లా నుంచి రావడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వీళ్ళు తల్లిదండ్రులు ఉంటారు. మొదటి నుంచి కూడా ప్రవీణ్ నాయక్ చాలా మంచి స్టూడెంట్, చాలా తెలివైన స్టూడెంట్స్. ఈ 2 ఏళ్ళలో కూడా ఇప్పుడు కూడా ఎటువంటి వివాదాలు లేవు. అందరితో కలుపుకుని చాలా చనువుగా ఉంటున్నాడు. కానీ
చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి స్టూడెంట్స్ ఈ విధంగా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదంటూ కూడా ఒకవైపు పోలీసులతో పాటు మరోవైపు కాలేజీ వర్గాలు, మరోవైపు అంటే మేధావులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి. మొత్తమే చూస్తే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం జరగాలి. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మరికొన్ని కోణాల్లో